గల వారికి అవార్డు రావడం నిజంగా అదృష్టం. ఈ అర్హత మన మంజు గారికే ఉంది. అవార్డు వచ్చిన సందర్భంగా మంజు గారిని ముందుగా కేక్ కట్ చేసి తన సంతోషాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. వీళ్ళు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, కారణం ఏమై ఉంటుంది? కేక్ కట్ చేయి మంజు. ఒక్క నిమిషం ఆగండి. ఆ కేక్ కట్ చేయడం ఆపండి. ఏమైంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? సాటి ఆడవాళ్ళలో ఇన్స్పిరేషన్ కలిగించడానికి ఈ పవర్ ఆఫ్ ది ఉమెన్ అవార్డు బాగుంది. మరి ఈ ఏఎస్ఐ మంజు గారికి ఏం అర్హత ఉందని ఇస్తున్నారు? నా కోడలికేం తక్కువ? పోలీస్ డిపార్ట్మెంట్ నే గడగళ్లాడిస్తుంది. తప్పు చేస్తే తల్లినైనా సెల్లో పెడుతుంది. కాదనండి, కానీ ఆ జాబు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి ఇచ్చారు. కష్టపడి సంపాదించినది కాదు కదా. అదేంటి మీరలా అంటారు? వాళ్ళ నాన్న జాబ్ గతి లేకే తీసుకుందని అనుకుందాం. గతి లేక తీసుకున్నా ఆమె పోలీస్గానే ఉండిపోలేదు కదా. కష్టపడింది, ఏఎస్ఐ అయింది. అందుకైనా మనం అవార్డు ఇవ్వాలి కదా. ఏంటమ్మా ఆవిడ కష్టపడింది? వాళ్ళ ఆయన మినిస్టర్ గారికి చాలా క్లోజ్. వీళ్ళ అత్తయ్య గారు ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్. రికమెండేషన్ మీద ప్రమోషన్ రావడం గొప్ప. అసలు ఈవిడ ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ ఎలా అవుతుంది? అందుకే ఈవిడకి ఈ అవార్డు ఇవ్వడం ఒప్పుకో. మీరేదైనా ఇస్తే అర్హత కలిగిన వరకే ఇవ్వండి. విన్నావుగా, ఈ అవార్డు నీకే ఇవ్వాలని నేను మీ అత్తయ్య ఆశపడ్డాం. కానీ పబ్లిక్ ఈ అవార్డు ఇవ్వొద్దంటున్నారు. సరే సరే, మీ మాటను నేను గౌరవిస్తున్నాను. ప్రస్తుతానికి మీరు మంజు గారికి అవార్డు ఇవ్వొద్దంటున్నారు కాబట్టి నేను చెప్పిన మాటని వెనక్కి తీసుకుంటున్నాను.